హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చిలకలూరుపేట శివారులో ఉన్నటువంటి ఒక క్రికెట్ గ్రౌండ్కి అయితే మనం వచ్చాం. ఈ గ్రౌండ్లో గడిచిన సంవత్సరంలో అంటే ఫ్రెండ్లీగా ప్రతి సండే సాయంత్రం మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం కూడా సరదాగా వచ్చి కాసేపు కూర్చొని మ్యాచ్ని తిలకిస్తాం. ఎందుకంటే ఆడటం రాదు, చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఆ గేమ్ని అయితే ఆస్వాదిస్తూ ఉంటాం. ఆ రీతిగా మనం ఈ గ్రౌండ్కి ప్రతి ఆదివారం కాకపోయినా ఎక్కువ శాతం వస్తూ ఉంటాం. ఆ రీతిగా ఈ గ్రౌండ్లో గడిచిన 24లో ఒక క్రికెట్ జరిగింది. కుర్రవాళ్ళు ఆడారు, కప్పు గెలిచారు. ఆ కప్పు గెలిచినటువంటి టీంకి అయితే నేను సజెషన్ చేశాను. వాళ్ళు చేసినటువంటి మంచి పని ఏంటంటే, ఓడిపోయిన టీము గెలిచిన టీము కంటే నా దృష్టిలో ఓడిపోయిన టీమే మంచి పని చేశారు. వాళ్ళకు వచ్చిన ప్రైజ్ మనీని వాళ్ళ టీంలో అవసరం ఉన్న ఒక వ్యక్తికి వాళ్ళు డొనేట్ చేశారనమాట. మరి గెలిచిన టీం ఏం చేశారంటే, వాళ్ళు గెలిచిన డబ్బులతో డాబాకి వెళ్ళి బరిగా తిన్నారు. ఆ తిన్న వాళ్ళలో నేను కూడా ఉన్నానులేండి. అయినా మనదేవి లెక్క, మన గేమ్లో ఉండవా? గేమ్ ఆడింది వాళ్ళు, డబ్బులు గెలిచింది వాళ్ళు, అయినా కానీ బరిగా తిన్నారు. గెలిచిన టీంకి నేను ఒకటి కోరుకుంటున్నాను, సీఎం రిలీఫ్ ఫండ్కి మొన్న జరిగిన వరదల్లో చాలా మంది నష్టపోయారు. చాలా మంది సినిమా యాక్టర్లు కానీ పొలిటీషియన్ కానీ చాలా సహాయం చేశారు. మనం అంతగా సహాయం చేయలేకపోవచ్చు. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అప్పటి నుంచి రమేష్ అన్న నేను కూడా వెళ్ళి 2 పొలా బ్యాట్లు పంచొచ్చాం సింగనగర్ లో. అప్పటి నుంచి నాకు రోజు 1000 రూపాయలు కూలి. దాంట్లో నా 5 నిమిషాల కష్టం ఎంత అంటే 10 రూపాయలు వచ్చింది. ప్రతిరోజు నా కష్టంలో నుంచి 5 నిమిషాలు సీఎం రిలీఫ్ ఫండ్కి వేస్తా. అంటే అది ఏంటంటే పార్టీని చూడలేదు, మన రాష్ట్రం కాబట్టి. ఇప్పుడు గెలిచిన టీం నేను ఏం కోరుకుంటున్నానంటే, మీ ఫోన్ లో కనుక ఉంటే గెలిచిన సందర్భంగా తలా 10 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేయాలని కోరుకుంటున్నా. ఫోన్ పేలో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా చేసినా గానీ ఓకే. అర్థమైందా? విక్కీ దగ్గర స్కానర్ ఉంది. విక్కీ ఎవరైనా చేయాలనుకుంటే విక్కీ దగ్గర స్కానర్ ఉంది. ఒకసారి మీరు చూసి అన్ని ఫోన్ పే చేసి చూపిస్తే 10 రూపాయలు అదే ఫోన్ పేలో ఉంటే, లేదంటే పక్కన వాళ్ళు చేత తెచ్చుకోండి. ఒకళ్ళిద్దరైనా పర్లేదు, తర్వాత మీరు ఎప్పుడన్నా చేయొచ్చు. నేను గత నవంబర్ 1 నుంచి ప్రతిరోజు అలా చేస్తున్నా. మీరు చేయండి, తర్వాత మీరు కూడా అక్కడ చేయండి. చిరంజీవి కనుక 3 సాయం చేయండి, ఆ 3 వేరే ఒకళ్ళు చేయండి అన్నట్టు. తర్వాత అదంతా చూపిస్తే మనం వీడియో తీసుకున్నాం. గెలిచిన టీం మంచి పని చేస్తున్నారని అలా 10 కొట్టండి అయ్యా. లేకపోతే ఉండవాళ్ళ కొడితే ఏదిరా తమ్ముడు రే చూపి. తర్వాత అందరూ వర్షం చూపిస్తే నేను 30 రూపాయలు కొట్టా, నాయ కూడా కొట్టేసా. నాయ 10 రూపాయలు కొట్టా. మరి మనోడు కొడతాడు. మనోడు ఎంత హృదయం గలవాడు లైవ్ లో చూస్తాం. కానీ కొట్టు ఇది చూపించాను. ఇప్పుడు నాకు తెలిసి మనోడు 50 రూపాయలు కొడతాను, నేను గెస్ చేస్తున్నాను. అంకో నాని గారు ఖచ్చితంగా 50 రూపాయలు అని నేను అనుకుంటున్నా. కానీ అంకో నాని గారు 116 కొడతారని మన ప్రజలు అంటున్నారు. ఇగో 116 కొట్టేశారన్న. 10 రూపాయలు కొట్టారు అంటే మనం అడిగిన 10. ఇప్పుడు మన దగ్గర ఎంతైనా ఉండొచ్చు 10 రూపాయలు. నేను అడిగింది గురించి మేము గొప్పగా అనుకుంటున్నాం. మీరేంది ఓకే మంచిది.